హాయ్ గైస్, నా పేరు కీర్తన. ఇప్పుడు దాకా మీరు నన్ను చూసుండరు, నేనెవరో మీకు తెలిసి కూడా ఉండదు, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో కనుక. ఓకే, సో మ్యాటర్లోకి వస్తే ఐఎమ్ గోయింగ్ టు మైసూర్ టుమారో. సో ఈరోజు టుడే ఈజ్ ఫ్రైడే అండ్ సండే ఐ వాంట్ టు స్పెండ్ మై టైమ్ విత్ మై ట్రైన్ టికెట్స్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ బెంగళూరు టు మైసూర్ జంక్షన్. And from there, for staying, I have booked a hostel. First solo trip ever. అందులో సోలో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు చాలా థింగ్స్ మైండ్లో వస్తూ ఉంటాయి. సో అవన్నీ బేసిక్గా నేను మైసూర్ ఒక మంచి 2 day ఐటనరీ, ఒక వీకెండ్ ఐటనరీ మీకు చూపిస్తాను అనమాట. మైసూర్ది కొన్ని ప్లేసెస్ లిస్ట్ అవుట్ చేసినాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం గోయింగ్ టు మైసూర్ ఆల్సో. సో ఐ డోంట్ నో హౌ ఐ విల్ ఫిగర్ అవుట్ ది ట్రాన్స్పోర్ట్. వీడియో ఎండ్ వరకు చూడండి, ఒక క్లియర్ మైసూర్ ట్రిప్ ఐడియా వస్తుంది. అవి కూడా నేను తెలుగులో చేసి పెడుతున్నా. మీకు చాలా వరకు యూట్యూబ్లో ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటాయి. నేను మంచి పర్టికులర్గా తెలుగులో చేసి పెడతాను మీకు నీట్గా. ఒక మంచి ఐటనరీ, మేబీ ఇట్ ఇస్ ఫుడ్, మేబీ ఇట్ ఇస్ ప్లేసెస్ కానీ ఫుడ్ కానీ లేదా ట్రాన్స్పోర్టేషన్ కానీ అలాంటివన్నీ నేను నీట్గా క్లియర్గా మెన్షన్ చేస్తాను. నా మొహంలో మీకు టైర్డ్నెస్ కనిపించవచ్చు. సో ఐమ్ గోనా జస్ట్ గో అండ్ ప్యాక్ మై స్టఫ్. Good morning guys. So now the time is 6:10. నాకు ట్రైన్ 7:10 కుంది. సో now we are going to book an Uber or go by public transport. Pack తీసుకున్నాను అనమాట. Everything I packed and we are ready to leave guys. This is my first ever solo trip and I'm proud of it. చాలాసేపు ఆలోచించిన తర్వాత నాకు పబ్లిక్ ట్రాన్స్పోర్టే బెస్ట్ ఆప్షన్ అనిపించింది అనమాట. సో ఇంకా అక్కడ నుంచి నేను ఎస్ఐ అపార్ట్మెంట్స్ నుంచి డైరెక్ట్గా కృష్ణరాజపురం రైల్వే స్టేషన్కి పిఎంటీసీలో వెళ్ళిపోయాను. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 40 రూపీస్. టు రీచ్ మైసూర్ నాకు 150 రూపీస్ పడింది అనమాట. అండ్ ఆల్సో లైక్ 1 hour ట్రైన్ డిలే అయింది. 8 o'clock ట్రైన్ వచ్చింది, బట్ ఆన్ టైమ్ ఎట్ 11 o'clock నేను దిగేసాను. వెంటనే నేను చెక్ చేస్తే ఊబర్ బైక్ ఉంటుందేమో, మేబీ తక్కువ పడుతుందని చెక్ చేశాను, కానీ ఊబర్ బైక్ అక్కడ బుక్ కావట్లేదు అనమాట. సో ఊబర్ ఆటోస్ మటుకు చాలా ఉంటాయి, చాలా ఆటోస్ దొరుకుతాయి మీకు. ఊబర్ ఆటో ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్. సో ఊబర్ ఆటో బుక్ చేసుకొని నేనేమో నేను బుక్ చేసుకున్న హాస్టల్కి వెళ్ళిపోయాను అనమాట. ఇంకొక గుడ్ ఆప్షన్ ఏంటంటే స్కూటీ రెంట్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ ఇన్ ద హాస్టల్ రైట్ నా చేసుకున్న హాస్టల్ వచ్చి రోంబే అనమాట. అండ్ ఇక్కడ ఇట్స్ లైక్ వెరీ క్లీన్ అండ్ హైజీన్, ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ నైస్. ఒకవేళ మీకు నా వాయిస్ వినిపించకపోతే సారీ, బికాస్ ఫ్యాన్ సౌండ్ ఇట్ ఇస్. సో ఐమ్ సారీ ఫర్ దాట్. ఐ థింక్ ఐ కేమ్ హియర్ బై 11 o'clock and I got a really good shower and now I actually got someone to tag with here. So I'm gonna tag with her and go to places and explore the stuff in Mysuru. సో ఈ రోంబే అనేది నేను ఎట్లా బుక్ చేసుకున్నాను అంటే యాక్చువల్లీ రెడ్ బస్లో బుక్ చేసుకున్నాను అనమాట. రెడ్ బస్లో అకామిడేషన్ ట్యాబ్లో మీకు కనిపిస్తుంది లాట్ ఆఫ్ హాస్టల్స్ యూ కెన్ సీ. ఫ్రమ్ దేర్ నేను రోంబే అనే ఇది చెక్ చేసుకొని నా బడ్జెట్ అన్ని కన్స్ట్రెంట్స్ చెక్ చేసుకుని నేను బుక్ చేసుకున్నాను రోంబే. సో నేను బుక్ చేసుకుంది 1 bed in 6 beds ఉండే రూమ్లో ఒక బెడ్ ఇన్ ఫీమేల్ డామ్ చూస్ చేసుకున్నాను అనమాట. So here like only Indians కాదు, there are a lot of other travelers coming from foreign or like foreign and in general international tourists కూడా వస్తారు. ఒక్క నైట్కి 700 పడింది అనమాట. యాక్చువల్లీ మీరు ఇంకా తగ్గచ్చు, బికాజ్ మీరు కరెక్ట్గా ఎత్తుక్కొని అగోడా ఆర్ ఎనీ అదర్ గుడ్ వెబ్సైట్ మీరు బేసిక్గా గూగుల్లో చూసి చెక్ చేసుకుంటే చాలా వస్తాయి, దాంట్లో మీరు చూస్ చేసుకోవచ్చు. నాకు ఇది ఇట్ ఈస్ మై ఫస్ట్ సోలో ట్రావెలింగ్ ట్రిప్. సో ఇది అటు ఇటు పోకుండా నాకు కొంచెం ఫస్ట్ ట్రిప్ అనేది ఎప్పుడు బాగా జరగాలి. డబ్బులు మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టినా కూడా మంచిగా జరగకపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎక్స్పీరియన్స్ భయం వస్తుంది. కాబట్టి నేను అట్లా కాకుండా కొంచెం ఎక్స్ట్రా అయినా ఇట్స్ ఓకే అని చెప్పి బుక్ చేసుకున్నాను అనమాట రెడ్ బస్లో. దిస్ ఇస్ రియలీ నైస్. ఐ పెయిడ్ దిస్ విత్ బటర్ఫ్లై చైన్ ఇఫ్ యూ క్యాన్ సీ. And these are from my roommates.
దిస్ క్యూట్ లిటిల్ డైంటీ లంచ్ చేసుకొని అక్కడ నుంచి సెయింట్ ఫిలోమినా చర్చ్కి వెళ్ళామన్నమాట. దీనికి ఎంట్రీ ఫీజ్ 0. ఇక్కడ నుంచి స్ట్రైట్ మేము లోకల్ మార్కెట్కి వెళ్ళి అక్కడ మైసూర్ శాండిల్ అవన్నీ చూసుకొని ఒక శారీ తీసుకున్నాము. అక్కడ నుంచి జగన్మోహన్ ప్యాలెస్కి వెళ్ళాము. సో బేసిక్గా జగన్మోహన్ ప్యాలెస్కి ఎంట్రీ ఫీజ్ లైక్ 75 రూపీస్ ఆర్ 70 రూపీస్. మేము జగన్మోహన్ ప్యాలెస్ లోపల ఆర్ట్ పీసెస్ అంతా చూసుకున్నాము. వైట్ టీ కాఫీ రోస్టర్స్ అనే ఒక కెఫే ఉంటే అక్కడికి వెళ్ళి కోల్డ్ కాఫీ తాగేసి అక్కడ నుంచి మేము స్ట్రైట్గా మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిపోయామన్నమాట. మైసూర్ ప్యాలెస్ లైట్ షో ఉంటుంది ఫ్రమ్ ఈవినింగ్ 6 o'clock to 7 o'clock. ఫ్రమ్ మండే టు సాటర్డే ఉంటుంది. అండ్ ఇండివిజువల్ ఇట్ విల్ కాస్ట్ యూ 120 రూపీస్ అనమాట. ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో ఈ లైట్ షోలో బేసిక్గా మొత్తం మైసూర్ ప్యాలెస్ స్టోరీ చెప్తూ దాన్ని స్టోరీకి తగ్గట్టు లైట్స్ని జనరేట్ చేస్తూ ఉంటారు అనమాట. లాస్ట్ ఫుల్ ఇట్లా లైట్స్ ఇస్తారు. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ హ్యావ్. సో అక్కడ నుంచి కొంచెం ఆకలిస్తే వీ వెంట్ టు మైలారీ దోస. లైక్ దిస్ ఇస్ ద ఒథెంటిక్ షాప్ అనమాట. సిన్స్ 1948 or 1938. ఐమ్ సారీ, నాకు కరెక్ట్ గుర్తుండదు. సో ఇంకా అక్కడ ది బెస్ట్ దోస, ద బెస్ట్ బెనె దోస యూ కెన్ హ్యావ్. ఇంకా అక్కడ నుంచి డే 1 ముగించుకుని నిద్రపోయాను అనమాట. అండ్ డే 2 వచ్చేసి మేము ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి జీటీఆర్కి వెళ్ళిపోయాం అనమాట. ఐ హ్యాడ్ మసాలా బెనె దోస దేర్ ఆల్సో, సేమ్ థింగ్ అగైన్. సో ఇంకా అక్కడ నుంచి వీ వెంట్ టు చాముండి హిల్స్. సో చాముండి హిల్స్కి ఎయిదర్ యూ కెన్ go by bus or you can book an Uber. Like నేను వెళ్ళింది సండే, క్రౌడ్ ఉండింది. 50 రూపీస్ ఎంట్రీ టికెట్. చాముండి హిల్స్ నుంచి we came back through the public transport. బస్ ఉంటుంది. కాస్టెడ్ మీ 30 రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్. అండ్ ఆ బస్ స్టాప్ నుంచి మైసూర్ ప్యాలెస్ ఇస్ వాకబుల్ డిస్టెన్స్ లైక్ 1/2 kilometer. ఇన్ ద మార్నింగ్ ఇఫ్ యూ హ్యావ్ టు విజిట్ మైసూర్ ప్యాలెస్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ మీకు 150 రూపీస్ పడుతుంది. బ్యూటిఫుల్ ఉన్నిందంటే మైసూర్ ప్యాలెస్ అసలు చాలా బాగుంది. ద ఆర్కిటెక్చర్, ద కలర్ కాంపోజిషన్ కానీ ఐ రియలీ లవ్డ్ మైసూర్ ప్యాలెస్ సో మచ్. నాకు ఈ సోలో ట్రిప్లో చాలా బాగా అనిపించిన పాయింట్ ఏంటంటే ఐ కనెక్టెడ్ విత్ 3 different people. వన్ ఫ్రమ్ బెంగళూరు, వన్ ఫ్రమ్ స్విట్జర్లాండ్, వన్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఇంకా మైసూర్ ప్యాలెస్ తర్వాత ఐ స్ట్రైట్లీ వెంట్ టు మై హాస్టల్ అండ్ ఐ చెక్డ్ అవుట్. అక్కడ చెక్అవుట్ చేసేసుకొని అక్కడ నుంచి ది ఓల్డ్ హౌస్ అనే ఒక కెఫే ఉంటే అక్కడికి వెళ్ళి లంచ్ చేశాను అనమాట. బికాజ్ నాకు 5:15కి ట్రైన్ ఉండింది బ్యాక్ టు బెంగళూరు. కాస్ట్ వచ్చి 580 పడింది బికాజ్ అది ఏసీ కాబట్టి. ఆటోసే యూజ్ చేశాను ట్రావెలింగ్కి. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను రికమెండ్ చేసిన ఫుడ్ ఆప్షన్స్ అన్ని వెజిటేరియన్ బికాజ్ ఐఎమ్ వెజిటేరియన్ అనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి సోలో ట్రావెలింగ్ చేయడం వల్ల మంచి కనెక్షన్స్ పెరుగుతాయి. ఈ ట్రిప్ యొక్క బడ్జెట్ వచ్చి అరౌండ్ 3.5 to 4K అయి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి నేను ఊబర్ ఆటో బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఐ కేమ్ బ్యాక్ సేఫ్లీ టు బెంగళూరు. ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అయ్యి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నా బయోలో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇచ్చి ఉంటాను. చెక్అవుట్ చేసి లైక్, షేర్, ఫాలో చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.